జోగులాంబ గద్వాల్ జిల్లా బీచ్పల్లి పుణ్యక్షేత్రం కృష్ణానది తీరంలో కార్తీక మాస పౌర్ణమి సందర్భంగా ఈ రోజు కొన్ని వేలాది మంది భక్తులు దూర ప్రాంతాల నుంచి బీచ్పల్లి పుణ్యక్షేత్రానికి వచ్చి తెల్లవారుజామున 5:30 గంటల నుంచి పుణ్యస్నానాలు ఆచరించి ఆంజనేయ స్వామికి దర్శనం చేసుకుని వారి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ రోజు చాలా పవిత్రమైన దినం, పౌర్ణమి. ఈ రోజు దేవుడికి అభిషేకాలు చేసి పూజలు చేసుకుంటే ఆ పరమశివుడి ఆశీస్సులు అందరి మీద ఉంటాయని ఒక నమ్మకం ఉన్నది. దేవాలయం సంబంధించినటువంటి ఈవో గారు ఇక్కడ అన్ని ఏర్పాటు చేశారు. దేవాలయం దగ్గర క్యూ లైన్ ఏర్పాటు చేశారు, భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా. ఇక్కడ ఘాటు ప్రాంతంలో, నదీ తీర ప్రాంతంలో గ్రామ పంచాయతీ వారు కూడా అనేక ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించి చాలా సంతోషంగా వెనుదిరడం జరుగుతున్నది. పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పార్కింగ్ విషయంలో గాని, భక్తులు వచ్చి వెళ్ళడం కూడా హైవే దగ్గర నుంచి నది వరకు పోలీస్ బందోబస్తు పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది. జోగులాంబ గద్వాల్ జిల్లా బీచ్పల్లి పుణ్యక్షేత్రం కృష్ణానది తీరంలో కార్తీక మాస పౌర్ణమి సందర్భంగా ఈ రోజు కొన్ని వేలాది మంది భక్తులు దూర ప్రాంతాల నుంచి బీచ్పల్లి పుణ్యక్షేత్రానికి వచ్చి తెల్లవారుజామున 5:30 గంటల నుంచి పుణ్యస్నానాలు ఆచరించి ఆంజనేయ స్వామికి దర్శనం చేసుకుని వారి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ రోజు చాలా పవిత్రమైన దినం, పౌర్ణమి. ఈ రోజు దేవుడికి అభిషేకాలు చేసి పూజలు చేసుకుంటే ఆ పరమశివుడి ఆశీస్సులు అందరి మీద ఉంటాయని ఒక నమ్మకం ఉన్నది. దేవాలయం సంబంధించినటువంటి ఈవో గారు ఇక్కడ అన్ని ఏర్పాటు చేశారు. దేవాలయం దగ్గర క్యూ లైన్ ఏర్పాటు చేశారు, భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా. ఇక్కడ ఘాటు ప్రాంతంలో, నదీ తీర ప్రాంతంలో గ్రామ పంచాయతీ వారు కూడా అనేక ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించి చాలా సంతోషంగా వెనుదిరడం జరుగుతున్నది. పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పార్కింగ్ విషయంలో గాని, భక్తులు వచ్చి వెళ్ళడం కూడా హైవే దగ్గర నుంచి నది వరకు పోలీస్ బందోబస్తు పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.